లో చాలా మందికి రకరకాల కోరికలుంటాయి. అలాగే రకరకాల సమస్యలు కూడా ఉంటాయి. సమస్యలైనా, కోరికలైనా తీర్చుకోవాలంటే మనం ఏం జేస్తాము? దేవుడిని స్మరించుకుంటా ఉంటాము. ఎలా మా కోరికలు తీర్చు లేదా ఈ సమస్యల నుంచి గట్టెంకించు అని జెప్పేసి. నేను అలాగే ఒక సమస్యతోటి నేను ఈ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. లలిత సహస్రనామం పూజ 41 డేస్ మండలం రోజులైతే స్టార్ట్ చేశాను. ఈ జర్నీ ఎలా సాగింది? ఏంటి? నేను ఎలా పూజ చేసుకున్నాను అనేదైతే ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. నేనైతే నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటా. అంటే మా ఇంట్లో నాన్ వెజ్ చాలా ఎక్కువగా తింటాం. బట్ ఆ నాన్ వెజ్ కూడా 41 డేస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 మంత్స్ తినలేదు. మధ్యలో పీరియడ్స్ వచ్చి బ్రేక్ వచ్చినప్పుడు అట్లా పూజ ఆపుకోవాల్సొచ్చింది కదా! 2 మంత్స్ వరకి నాన్ వెజ్ తినుకోకుండా నిష్టగా అయితే ఈ పూజ చేసుకున్నాను. నేను ఎలా ఈ పూజ చేసుకున్నాను అనేది కూడా ఈ జర్నీలో అయితే చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిసెస్ శివ డైలీ వ్లాగ్స్. ఈ పూజ అయితే నేను స్టార్ట్ చేసింది శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం. అంటే శ్రావణ మాసం ఈసారి స్టార్ట్ అయింది ఫస్ట్ ఫ్రైడేతో స్టార్ట్ అయింది కదా! ఆ రోజైతే నేను ఈ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. లలితా సహస్రనామం పూజ 41 డేస్ మండలం రోజులు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాను. పూజ చేసుకోవడానికి ఫస్ట్ నియమం ఏంటంటే కంపల్సరీ నాన్ వెజ్ అయితే స్కిప్ చేసేయాలి. అంటే ఆ 41 డేస్ నాన్ వెజ్ తినకూడదు. మేమైతే ఇంట్లో నాన్ వెజ్ చేసుకోలేదు. ఎవరము కూడా అంటే ఇంట్లో అసలు కుక్ చేయలేదు. ఎవరము తినలేదు ఇంట్లోను. నెక్స్ట్ వచ్చేసి 41 డేస్ వీలైనంత వరకు ఫాస్టింగ్ అంటే నైట్ డిన్నర్ చేయకోకుండా ఏదన్నా కొంచెం ఫ్రూట్స్ అలా తీసుకుని ఫాస్టింగ్ ఉంటే బెస్ట్. లేకున్నా అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల తినాల్సి వస్తుంది కదా! అలాంటి వాళ్ళు తినొచ్చు. ఉండగలిగిన వాళ్ళు ఫాస్టింగ్ ఉంటే బెస్ట్ నైట్ టైము. ఇదైతే తెల్లవారుజామునే నేను లేసి ప్రతిరోజు స్నానం చేసేసి ఇల్లు ఉడ్చి తడిబట్టేసుకుని ఇంకా తెల్లవారుజామున ప్రతిరోజు ఒకటే టైం ఫాలో అయ్యేదాన్ని. మార్నింగ్ 5:30 అంటే 5:30కి పూజ అయితే స్టార్ట్ చేసేదాన్ని. నాకు పూజ అయ్యేసరికి 6:30, 6:40 ఒక్కొక్క రోజు 7 కూడా అయ్యేది. మా చిన్న పాప అయితే 7:45కి కాలేజ్‌కెళ్తది. తనకి బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపించేది. బట్ అలానే ఏ ఆటంకం లేకోకుండా అయితే స్టార్ట్ చేసుకున్నాను. బానే చేసుకోగలిగాను. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా. ఫస్ట్ చాలా భయపడ్డాను. చేయగలుగుతానా లేదా? ప్రతిరోజు ఒకటేలాగా అని. కానీ ఏ ఆటంకం లేకోకుండా అయితే చేసుకున్నాను. ఇంకా ఈ 41 డేస్‌లో మనం పెట్టుకోవాల్సిన నియమాలేంటంటే అంతవరకు తక్కువగా మాట్లాడాలి అందరితో కూడాను. అంటే త్వరగా అబద్ధాలు చెప్పడం అలాంటివి చేయకూడదు. వీలైనంత వరకు తక్కువగా మాట్లాడాలి. అందరితో ప్రేమగా ఉండాలి. అంటే ప్రతి వాళ్ళలో మనం అమ్మవారినైతే చూసుకోవాలి. నేనైతే అలాగే చేశాను. చాలా తక్కువ మాట్లాడేదాన్ని. ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు ఎవరితోటి. నా టైం ఎక్కువ అమ్మవారితోనే గడిపేదాన్ని ఈ 41 డేస్ కూడాను. నేను ఇంత నిష్టగా పూజ చేయగలుగుతానని అయితే అస్సలు అనుకోలేదు. చాలా బాగా అయితే చేసుకోగలిగాను ఈ 41 డేస్. ప్రతిరోజు అమ్మవారికి బెల్లం పానకం అయితే నైవేద్యంగా పెట్టేదాన్ని. ఇంకా అరటిపళ్ళు కూడా పెట్టేదాన్ని మార్నింగ్ పూజలోను. ఎప్పుడైనా అరటిపళ్ళు లేకపోతే పండ్లేం లేకపోతే ఇంట్లో ఆ టైంలో అయితే బెల్లం పెట్టేదాన్ని. కానీ పానకం మాత్రం ప్రతిరోజు నైవేద్యంగా అయితే సమర్పించేదాన్ని. నేనేమి మనీ కూడా ఎక్కువేం ఖర్చు పెట్టుకోలేదు. ప్రతిరోజు పానకం సమర్పించేదాన్ని. ఉంటే అరటిపళ్ళు పెట్టుకునేదాన్ని. లేదు అంటే బెల్లం పెట్టుకునేదాన్ని. మాక్సిమం అయితే అరటిపళ్ళు ఇంట్లో ఉండేయి. నార్మల్‌గా పంచోపచార పూజ అయితే చేసుకునేదాన్ని. పంచోపచార పూజ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా అమ్మవారి సహస్రనామ పారాయణ స్టార్ట్ చేసేదాన్ని. సహస్రనామ పారాయణ చేసి కనకదార స్తోత్రం అవన్నీ చేసుకుని నాకు ఏవి వీలైతే అంటే ఫస్ట్ రోజు మనం ఇవి పారాయణ చేయాలనుకుంటున్నాం కదా! అవి 41 డేస్ కంపల్సరీ పారాయణ చేయాలి. ఒకరోజు చేసి ఒకరోజు చేయకోకుండా ఉండకూడదు. నేనైతే లలిత సహస్రనామం, కనకదార, మహాలక్ష్మాష్టకం ఇవన్నీ కూడా చేసుకున్నాను. ఇంకా చేసేసుకుని అంటే పారాయణ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి హారతి ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చుకున్న తర్వాత దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు ఆ బెల్లం పానకం నైవేద్యంగా పెడతాం కదా! అది తీసుకుని ఫస్ట్ తర్వాత మన ఫాస్ట్‌నైతే బ్రేక్ చేసేసి తర్వాత ఇంకా మనం నార్మల్ ఫుడ్ అయితే తీసుకోవచ్చు. డైలీ మార్నింగ్ అయితే నేనైతే అలాగే చేసేదాన్ని. నెక్స్ట్ మధ్యాహ్నం నార్మల్‌గా ఫుడ్ రైస్ తీసేసుకునేదాన్ని. నైట్ అయితే టిఫిన్ గానీ, ఫ్రూట్స్ కానీ మన అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈవినింగ్ కూడా స్నానం చేసి 5:00 టైంలో స్నానం చేసేసి వెంటనే మళ్ళా పూజ స్టార్ట్ చేసుకునేదాన్ని 5:30 కల్లాను. అంటే దేవుడి దగ్గర సామాన్లవి క్లీన్ చేసుకుని పూజ స్టార్ట్ చేసేసరికి 5:30 అయ్యేది. 5:30కి పూజ స్టార్ట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం పూట కూడా నేను కనకదార స్తోత్రము, మహాలక్ష్మాష్టకము, అలాగే హనుమాన్ చాలీసా, ఇంకా లలిత చాలీసా ఇవన్నీ చదువుకునేదాన్ని. లలిత అమ్మవారి చాలీసా ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మరొకసారి హారతి ఇచ్చుకున్న తర్వాత అప్పుడు గుడికి వెళ్ళి దీపం
పెట్టొచ్చేదాన్ని. మా ఇంటి దగ్గరలో ఒక అమ్మవారి గుడి ఉంది చిన్నది. ఆ టెంపుల్‌కెళ్ళి అయితే ప్రతిరోజు అయితే ప్రదక్షిణ చేసి ఒక పువ్వు సమర్పించి తర్వాత అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టొచ్చేదాన్ని. ఈ 41 రోజులు ప్రతిరోజు కూడా గుడిలో దీపం పెట్టొచ్చేదాన్ని. అలా పెడితే మంచిదని చెప్పారు. అందుకని ప్రతిరోజు గుడికెళ్ళి దీపం పెట్టొచ్చేదాన్ని సాయంత్రము. మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చు. బట్ నాకేంటంటే పొద్దున అమ్మవారి దగ్గర పూజ చేసుకొని మా పాపని కాలేజీకి పంపించుకునేసరికి లేట్ అయిపోయేది. ఇంకా నాకు ఆ టైంలో టెంపుల్‌కెళ్ళాలనిపించేది కాదు. అందుకని ఈవినింగ్ పూజ అయిపోగానే వెంటనే ఎళ్ళైతే ఫస్ట్ దీపం పెట్టుకొచ్చుకునేదాన్ని గుడి దగ్గర కూడాను. 40 డేస్ కంప్లీట్ అయినాక 41 డే ఇంకా ఉద్యాపన చెప్పుకున్నాను. ఆ రోజు కూడా మామూలుగా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. బట్ స్పెషల్‌గా ఏం చేసుకున్నానంటే ఆ రోజు సహస్రనామార్చన అయితే చేసుకున్నాను. 1000 నామాలతో అమ్మవారి అర్చన అయితే చేసుకోగలిగాను సంతోషంగాను. ఇంకా చేసుకున్న తర్వాత ఎవరికైనా భోజనాలు పెట్టుకుంటే మంచిదని చెప్పారు. బట్ నేనేం చేశానంటే నార్మల్‌గా టెంపుల్‌కెళ్ళేసి దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్నాక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్‌కి వేరే ఊరు అది అమ్మవారు స్వయంభూగా వెలిసారంట అక్కడికెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆవిడకి తాంబూలం సమర్పించాను. జాకెట్ ముక్క, తాంబూలం అన్నీ పెట్టిన తర్వాత అక్కడే ఒక నలుగురు ముత్తైదువులకి కూడా తాంబూలం ఇచ్చేసాను మార్నింగ్ టైము. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ నార్మల్ పూజ చేసుకుని నాకు తెలిసిన ఆవిడ ఉంటే ఆవిడని పిలిచి ఆవిడకి బొట్టు పెట్టి చీర పెట్టాను. చీర పెట్టుకుంటే మంచిదంట. చీర పెట్టి ఆవిడకి కూడా తాంబూలము, చీర, జాకెట్టు, అన్ని గాజులు అవన్నీ మొత్తం తాంబూలం అంతా కూడా ఇచ్చుకున్నాననమాట. అలా చేసుకుంటే మంచిదంట. కాకపోతే నేనైతే భోజనాలు ఎవరికీ పెట్టుకోలేదు. ఇంక ఇట్లా చేసేసుకున్నాను సింపుల్‌గా అయితే ఈ ఉద్యాపన కూడాను. ఒంట్లో ఓపిక అలాగే మనీ పెట్టగలిగే క్యాపబిలిటీ ఉంటే ఇంకా ఎక్కువ బాగా చేసుకుంటే చాలా మంచిది. అంటే భోజనాలు పెట్టుకున్నవన్నీను. బట్ నాకు చేసే ఓపిక అయితే లేదు. అందుకని చెప్పేసి ఉద్యాపన ఇలా సింపుల్‌గా అయితే చేసుకున్నాను. స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే మా ఇంట్లో అయితే చాలా గుడ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మనీ వేరే దగ్గర నుంచి రావాల్సిందుంది. అదైతే మేము అసలు వాళ్ళని అడగను కూడా అడగలేదు. వాళ్ళే ఇస్తారని వదిలేసాము. మాకు అవసరం ఉన్నా కూడాను. బట్ మేము అడక్కోకుండా వాళ్ళంతటికి వాళ్ళే అయితే మనీ ఇచ్చేసారు మాది. అసలు ఆ మనీ వస్తదని కూడా అనుకోలేదు. చక్కగా హ్యాపీగా అనిపించింది. మాకు చాలా టైంకి ఆ మనీ అందిని చాలా సేవ్ అయ్యామనిపించింది. మెయిన్ ఫస్ట్ అయితే ఆ మంచి జరిగింది. తర్వాత ఇంట్లో కూడా పిల్లలకు కూడా అన్ని విషయాల్లో చాలా గుడ్ న్యూస్‌లు విన్నాము. వాళ్ళలో కూడా చాలా యాక్టివ్‌నెస్ వచ్చింది. మేము మా పెద్ద పాపకైతే మేము ఎక్స్‌పెక్ట్ చేయని ర్యాంక్ కూడా వచ్చింది పీజీసీఈటీలో. చాలా హ్యాపీగా అనిపించిందనమాట. అమ్మవారిని వదులుకోకుండా అమ్మ నువ్వే దిక్కు అంటే కంపల్సరీగా మనకు కావాల్సినవన్నీ ఆ అమ్మవారే ఇస్తారు. ఇదైతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.